హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు rktechie తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మీకు వింగ్స్ Phantom 700 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ గురించి. మీకు ఇది బడ్జెట్ లో వస్తుంది. బడ్జెట్ లో అంటే మీకు ఆఫర్ ఉంటే కనుక మీకు ఈ ఇయర్ బడ్స్ అనేవి 900 కి అయితే వస్తుంది. ఒకవేళ ఆఫర్ లేనప్పుడు మీకు 1200 అయితే ఉంటుంది. అండర్ 1000 రూపీస్ లో బెస్ట్ TWS గా చెప్పుకోవచ్చు. మీరు ఎవరైతే ఆడియో లవర్స్ ఉంటారో, మీకు ఎక్కువ సాంగ్స్ అవి వింటుంటారో, మూవీస్ చూసే వాళ్ళకి మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మీకు రివ్యూలో అయితే చెప్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు చెక్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ముందుగా ఒక చిన్న అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత రివ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంప్లీట్ గా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా సీలో ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే చూడొచ్చు మనకి బిల్ కనిపిస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ బాక్స్ అయితే వచ్చింది బయటికి. అండ్ ఇక బాక్స్ చూడొచ్చు, మనకి బాక్స్ మీద కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు, బాటమ్ అండ్ సైడ్ కూడా. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని MRP చూసుకోవచ్చు, 3000 అయితే ఉంది. సో కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు ఒక కార్డ్ అయితే కనిపిస్తుంది. సో వింగ్స్ బ్రాండింగ్ గురించి ఒక కార్డ్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే, అండ్ ఇక చిన్న బాక్స్ లో చూసుకుంటే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ అలాగే Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కేబుల్ అయితే ఇస్తున్నారు. మనకి రీసెంట్ గా చేసిన రివ్యూలో Oppo Enco Buds 2లో మనకి కేబుల్ అయితే ఇవ్వలేదు. సో పర్లేదు, కేబుల్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇస్తున్నారు. చిన్నది బాక్స్ కూడా బాగుంది, సింపుల్ గా. అండ్ ఇక బాటమ్ లో చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వారంటీ. మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే స్కాన్ చేసి మీరు వారంటీని క్లెయిమ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేశారో, అదే ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో వెంటనే మీరు స్కాన్ చేసి వారంటీ క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇది ఇంకా యూజర్ మాన్యువల్. సో మీరు పేరింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ అలాగే వీళ్ళు ఇచ్చిన ప్రీ సెట్స్ అంటే మనకి కంట్రోలింగ్ ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇవన్నీ మీరు చదువుకోండి, క్లియర్ గా సింపుల్ గానే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ కూడా. ఇక TWS అయితే ఓపెన్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ వింగ్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సైడ్స్ మనకి RGB లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మీరు ఛార్జింగ్ కేసుకి ఛార్జింగ్ పెట్టినప్పుడైనా సరే, అండ్ అలాగే ఇయర్ బడ్స్ మీరు ఛార్జింగ్ పెట్టినా సరే మీకు ఇవి బ్లింక్ అవుతాయి. దీనివల్ల మీకు కొంచెం ఛార్జింగ్ అనేది డౌన్ అవుతుంది తప్ప మీకు మోస్ట్లీ మీకు ఒక 25 to 30 అవర్స్ అయితే వస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు బాటమ్ లో మిడిల్ లో ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ అనేది. సో మీకు ఇది Type-C కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. వీళ్ళు కేబుల్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరు మొబైల్ ఛార్జర్ తో మీరు ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఓపెన్ చేసుకుంటే చూసుకోవచ్చు మనకి ఇయర్ బడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి బయటికి తీద్దాం. మీకు ఇక్కడ ఇయర్ బడ్స్ కి స్టిక్కరింగ్ అయితే ఇస్తారు. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్టిక్కరింగ్ తీసేసి ఛార్జింగ్ అయితే పెట్టండి. సో ఇవి రిమూవ్ చేస్తేనే ఇయర్ బడ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. ఒకసారి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను లైట్స్ ఏ విధంగా బ్లింక్ అవుతాయి అనేది. సో చూసుకోవచ్చు ఇయర్ బడ్స్ కూడా మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ బాగుంది. అండ్ అలాగే డిజైన్ కూడా పర్వాలేదు, లైట్ గా మీకు కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది కానీ మీకు ఫిట్టింగ్ అయితే బాగుంది. సరే ఇవి కూడా ఛార్జ్ పెడదాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఛార్జ్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ విధంగా బ్లింక్ అయితే అవుతుంది. అండ్ అలాగే మీకు ఇయర్ బడ్స్ లో కూడా బ్లూ లైట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉంటే మీకు ఛార్జ్ అవుతున్నట్టు అనమాట. సో అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇది కనెక్షన్ కూడా సింపుల్ గా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ అయినా iOS అయినా సరే మీరు సింపుల్ గా బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవడమే. ఎటువంటి యాప్ అవసరం లేదనమాట. సో ఎక్స్ట్రా ఎటువంటి యాప్ అవసరం లేదు. మీరు నార్మల్ గా ఏ డివైస్ కానీ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఆండ్రాయిడ్ లో చూసుకుంటే మనకి బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ బాటమ్ లో Phantom 700 అని అయితే వస్తుంది. సో ఇది మోడల్ నెంబర్ అనమాట. సో ఈజీగా దాని మీద క్లిక్ చేసి మీరు పేరింగ్ చేయడమే, అంతే. మీకు ఈ ఇయర్ బడ్స్ అనేవి కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇది కనెక్షన్ ప్రాసెస్. సేమ్ మెథడ్ ని కూడా మీరు iOS కి ఫాలో చేయండి. ఇదే విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ అయినా iOS అయినా. సో ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూస్తారు కదా. ఇంకా రివ్యూ గురించి చూసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చూసుకోవచ్చు. మీకు ఇది కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంది. మీకు ప్రీవియస్ గా నేను Oppo Enco Buds 2 రివ్యూ అయితే చేస్తాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం సైజ్ లో పెద్దగానే ఉంటుంది. బట్ మీకు ఓకే కాంపాక్ట్ డిజైన్, దాని మీద కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. బట్ మీకు ఇది బడ్జెట్ లో వస్తుంది. ఇది మీకు 900 కి అయితే లభిస్తుంది ఆఫర్ ఉంటే కనుక, లేదంటే మీకు 1200 అయితే పడుతుంది. బట్ Oppo Enco Buds మనకి కంపేర్ చేయలేము. అది అండర్ 2000, ఇదేమో అండర్ నియర్ 1000 అయితే ఉంటుంది. సో దానికి దీనికి కంపారిజన్ అయితే చేయలేము. ఒకవేళ కంపేర్ చేసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ అదే అవుతుంది. ఎందుకంటే మీకు క్వాలిటీ ఫీచర్స్ అవన్నీ మీకు అవే బాగుంటుంది.
బట్ ఇది మీకు ఇందులో మైనస్ ఏంటంటే ఒకటే మైనస్ మీకు కాల్ క్వాలిటీ అన్నమాట. మీకు కాల్ క్వాలిటీలో నాయిస్ అయితే వస్తుంది. మీకు రైడింగ్ లో ఉన్నా లేకపోయినా మీరు డ్రైవింగ్ చేస్తున్నా లేదంటే నార్మల్ గా ఇంట్లో ఉన్నా కూడా మీకు నాయిస్ అయితే వస్తుంది. నేను అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంటుంది. ఎవరైతే కాల్ క్వాలిటీ కోసం తీసుకోవాలా అనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోకండి, మీకు వేస్ట్ ఇది కాల్ క్వాలిటీలో అయితే. సో ఫ్రెండ్స్, ఇది కాల్ క్వాలిటీలో అయితే మీకు బిలో యావరేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ చూసుకుంటే మీకు ఇది ఎక్సలెంట్ అయితే ఉంది. మీకు అండర్ 1000 లో మీకు బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది బేస్ అండ్ అలాగే వోకల్స్ కూడా మీకు క్లియర్ గా అయితే వస్తున్నాయి. సో మీకు వినేటప్పుడు కూడా మీకు 13mm డ్రైవర్స్ యూజ్ చేశారు ఇందులో. సో మీకు ఆడియో అవుట్పుట్ మీకు ఎక్సలెంట్ అయితే ఉంది ఇందులో. అండ్ అలాగే మీకు ఇది బ్లూటూత్ 5.3 మీద అయితే వస్తుంది. మీకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ యూజ్ చేశారు. సో మీకు ఇది బ్లూటూత్ రేంజ్ కూడా మీకు అప్ టు 10 మీటర్స్ అయితే వస్తుంది. సో మనకి లో బడ్జెట్ కాబట్టి బ్లూటూత్ రేంజ్ అది కూడా మనకి కొంచెం తక్కువనే ఉంటుంది. సో మీకు ఇది 10 మీటర్స్ వరకు మీరు బ్లూటూత్ రేంజ్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ అలాగే మీకు 10 మీటర్స్ దాటిందంటే మాత్రం మీకు కట్ అవ్వడము అండ్ అలాగే డిస్టర్బెన్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మీకు ఇది 30 అవర్స్ అయితే మీకు ఫుల్ బ్యాకప్ అయితే వస్తుంది. ఇందులో మీకు RGB లైట్స్ యూజ్ చేశారు. అయినా సరే మీకు ఈ ఛార్జింగ్ కేస్ అనేది మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 30 అవర్స్ అయితే ప్లే బ్యాక్ అయితే ఇస్తుంది. సో మీకు వీళ్ళు ఎక్సలెంట్ గా మేనేజ్ అయితే చేశారు ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది. అందుకే నెక్స్ట్ ఫిట్టింగ్ చూసుకుంటే ఇది మీకు ఫిట్టింగ్ కూడా మీకు బాగుంది. మీకు మీడియం సెట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. సో ఫిట్టింగ్ కూడా మీకు ఓకే, మీకు జారిపోవడం అలాంటిది ఏమీ లేదు. ఫిట్టింగ్ కూడా బాగుంది. అండ్ ఇక టచ్ సెన్సర్స్ కూడా చూసుకుంటే మీకు యాక్యురసీ చాలా బాగుంది. మీకు సింగిల్ ట్యాప్ చేసుకుంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవడం, ఫీచర్స్ అన్ని కూడా మీకు బాగున్నాయి టచ్ సెన్సర్స్. మీకు ఈ యూజర్ మాన్యువల్ లో మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు అక్కడ చదువుకోవచ్చు, లేదంటే మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను. సో మీకు టచ్ సెన్సర్స్ కూడా ఓకే, యాక్యురసీ కూడా బాగుంది. సో ఓవరాల్ గా బడ్జెట్ లో మనకు ఒక మంచి TWS గా చెప్పుకోవచ్చు. బట్ మీకు ఇది వచ్చేసి ఓన్లీ కాల్ క్వాలిటీ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఇది మీకు సూట్ అవ్వదు అనమాట. సో వాళ్ళు అయితే స్కిప్ చేయండి. బట్ రిమైనింగ్ అంతా మీకు ఎక్సలెంట్ గా చెప్పుకోవచ్చు ఈ వింగ్స్ ప్యాంథమ్ 700 సిరీస్ అనేది. సో మీకు డిజైన్ కూడా బాగుంది. RGB సెన్సర్స్ వల్ల మీకు కొంచెం లుక్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్ గా ఇది నా రివ్యూ ఈ వింగ్స్ ప్యాంథమ్ 700 మీద. ఆడియో ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 1000 రూపీస్ లో మీకు బడ్జెట్ లో మంచి TWS, బ్యాటరీ బ్యాకప్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా మీకు బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు. సో కంప్లీట్ గా ఇది నా రివ్యూ దీని మీద. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి rktechie తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.